నువ్వు దున్నిన నేల ఇంకా తడిగా ఉంది. మా ఆకలి తీర్చడానికి నీ అరచేతులు అరిగిపోయాయి. ఉదయం లేచేసరికి నువ్వు పొలంలో ఉండేవాడివి. మమ్మల్ని చదివించడానికి నువ్వు ఎండలో కాలిపోయావు. నాన్న ఒక్కసారి కను తెరువు నాన్న. మోతే వెంకటయ్య ఆ పేరిప్పుడు మౌనంగా మారంది. 10 మే తింటపై రోజు కాలం స్తంభించిపోయింది. శ్రద్ధాంజలి బోర్డులోని నవ్వు చూస్తున్నా, కానీ ఆ ఇంట్లో నడుగుల చప్పుడు లేదు. ఎందుకు తొందరగా నిద్రలోకి జారిపోయావు నాన్న? ఎందుకు మమ్మల్ని ఒంటరిగా వదిలేశావు? ఎందుకు మమ్మల్ని ఒంటరిగా వదిలేశావు? నువ్వు నిద్రలోనే వెళ్ళిపోయావు, ఏ బాధ లేకుండా అంటారంతా. కానీ ఆ నిద్ర మాకు జీవికాలకోని దుఃఖాన్ని ఇచ్చింది. పసుపు పూల మధ్య నీ రూపం మేము పూజించే దేవుడిలా ఉంది. కానీ ఆ దేవుడు మాతో మాట్లాడడు, మాతో నడవడు. నీ చేతి స్పర్శ కోసం ఈ గుండె ఇంకా వెతుకుతుంది, ఈ గుండె ఇంకా వెతుకుతుంది. మోతే వెంకటయ్య ఆ పేరిప్పుడు మౌనంగా మారంది. 10 మే తింటపై రోజు కాలం స్తంభించిపోయింది. శ్రద్ధాంజలి బోర్డులోని నవ్వు చూస్తున్నాం, కానీ ఆ ఇంట్లో నడుగుల చప్పుడు లేదు. ఎందుకు తొందరగా నిద్రలోకి జారిపోయావు నాన్న? ఎందుకు మమ్మల్ని ఒంటరిగా వదిలేశావు? ఎందుకు మమ్మల్ని ఒంటరిగా వదిలేశావు? నాన్న మళ్ళీ రావు కదా, నిద్రలోనే ఉండిపోయావా?